అందరికీ నమస్కారం। ఈ వీడియో చూడడానికి ముందుగా కామెంట్ బాక్స్ లో ఓం శక్తి అని టైప్ చేయండి। దేవుడి పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే। అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుడి పూజలో ఉపయోగించకూడదు। పూజకి పనికిరాని పుష్పాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। బంతిపూలు చాలా అందంగా ఉంటాయి। ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే। కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు। దీనికి కారణం ఏంటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి। కాబట్టి బంతిపూలను దేవుడికి సమర్పిస్తే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి। కాబట్టి దేవుడి పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు। గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి। ఎర్ర గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి। మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది। నేలరాలిన పువ్వులను దేవుడి పూజలో సమర్పించకూడదు। ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు। పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు। అలాగే ఎడమ చేత్తో కోసిన పువ్వులను కూడా దేవుడి పూజలో వాడకూడదు। నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు। ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి గులాబీలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు। విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు। దేవుడి పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి। దేవుడి పూజలో విడిపూలను ఉపయోగించకూడదు। విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి ఫలితం లభిస్తుంది। సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి। కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు। అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడంట। మీ కష్టాలన్నీ తొందరగా తొలగిపోతాయి। మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి। దేవుడి పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు। పూజలో వాడే పువ్వులు క్రిందకి వంగి ఉండకూడదు। మల్లె పువ్వుతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే। మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది। కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది। కాబట్టి మనలో చాలా మంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు। కానీ అస్సలు చేయకూడదు। ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి। వారికి తెలియకుండా పువ్వులను కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు। పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికే చెందుతుందట। కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుడి పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది, లేదా బయట కొనుక్కున్నా పర్లేదు। చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు। సగం పూల చెట్టు మీదే ఉంచాలి। పూజకు వాడే పువ్వులను కర్రతో దులుపకూడదు। కింద పడిన పువ్వులను కూడా దేవుడికి పెట్టకూడదు। పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె। ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది। కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి। దేవుడికి పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి। ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది। ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుడి పూజలో ఉంచుకోవద్దు। తాజాగా ఉన్న పూలతోడే దేవుడికి పూజ చేయాలి। ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడికి పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।